పరిణయం చాప్టర్ 57. అమూల్య సీరియస్గా, నాకు వేరే వాళ్ళ మనీ వద్దు, నేను కష్టపడి ఎన్ చేసిందే నాది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రే, మళ్ళీ మీ గోల మొదలు పెట్టారా అని అంటుంది సరియు. ఇంతలో అమూల్య కిందికి వచ్చి, అమ్మా నేను కొంచెం బయటికి వెళ్తా అంటుంది. ఎందుకురా, రెస్ట్ తీసుకో అంటుంది సరియు. అమూల్య, లేదమ్మా నేనొకరిని కలవాలి అంటుంది. ప్రతి సాటర్డే ఇలాగే చెప్పిపోతావు, ఈవినింగ్కి వస్తావు, మళ్ళీ ఎవరా పర్సన్ అంటే చెప్పవు అని అంటుంది సరియు. అమూల్య, అది అమ్మా అని తడబడుతూ ఉంటుంది. సరియు, పర్లేదు చెప్పురా అని ప్రేమగా అడుగుతుంది. అమూల్య చాలా కూల్గా, విశ్వసరమ్మా, నేను ఢిల్లీ వచ్చిన కొత్తలోనే నన్ను ఆఫీస్కి వచ్చి పర్సనల్గా మీట్ అయ్యారు. ఇంకా నన్ను చూసి నేను తన కూతురైతే బాగుంటుందని నన్నప్పుడు మీట్ అవ్వడానికి రమ్మని చెప్పారు. సో ప్రతి సాటర్డే కలిసి వస్తున్నా అని చెప్పి వెళ్తున్నా అమ్మా. సార్ చాలా మంచివాళ్ళు, బాగా మాట్లాడతారు నాతో అని అంటుంది అమూల్య. సరియుకి కోపం వచ్చి, నువ్వు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? ఆయన్ని నువ్వు కలవడానికి వీల్లేదు, అయినా తన కూతురు తనకి దొరికిందిగా అని కోపంగా అంటుంది. అమూల్య సరియు కోపం చూసి బెదిరిపోతుంది. ఎందుకంటే అంత కోపం సరియులో ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు తను. అమూల్య, నువ్వు తనకి సాధ్యమైనంత దూరంగా ఉండు. నువ్వు అనుకునేంత మంచివాడేం కాదు, నీకు నచ్చింది చేయొచ్చు, కానీ నువ్వు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్కి నువ్వు వెళ్ళకూడదు. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటుంది. అది కాదమ్మా అని ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అమూల్య. సరియు కోపంగా, ఇంకేం వినను, వెళ్ళు అమూల్య, కలవద్దని చెప్పా కదా అని పంపిస్తుంది. అమూల్య మాత్రం రూమ్కి వెళ్ళి కూర్చుని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి విశ్వకి మెసేజ్ పెడుతుంది. సారీ సార్, నేను రాలేను అని. విశ్వ ఎందుకురా అని తిరిగి రిప్లై చేస్తాడు. అమూల్యకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక ముందు రోజు జరిగిన అటాక్ నుంచి ఇప్పటి వరకు జరిగింది చెప్పి సారీ సార్ అంటుంది. ఇప్పుడు నువ్వెక్కడున్నావు అని విశ్వ తిరిగి మెసేజ్ చేస్తాడు. సరియు అమ్మ దగ్గర అని అంటుంది. సరే అని మెసేజ్ చూసి కామ్ అయిపోతాడు విశ్వ. విశ్వ సరియు ఫోటో చూస్తూ, రోజు రోజుకు ఎందుకే రాక్షసిలా తయారవుతున్నావు? నేను అమూల్యని నా కూతురైతే బాగుంటుందనుకున్నా, కానీ అంకితని చూడగానే మన కూతురయ్యే అవకాశం లేదని బాధపడ్డా. నువ్వేమో అమూల్యతో ఉంటూ నన్ను దూరం చేస్తున్నావా? మన కూతురుగా వచ్చిన తను నాకు నచ్చడం లేదు, ఎంత ట్రై చేసినా దూరం అలాగే ఉంటుంది అని బాధగా అనుకుని చైర్లో వెనక్కి వాలిపోతాడు. మౌనిక కోపంగా ఒకరితో, నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు, అయినా నీ వల్ల కాదా దాన్ని నాశనం చేయడం అని అంటుంది. అవతలి సైడ్ వ్యక్తి, నీది కొన్ని ఇయర్స్ నుంచి మాత్రమే ఉన్న పగ, నాది అది వాళ్ళ అమ్మ కడుపులో పడ్డ అప్పట్నుంచి ఉన్న పగ. నా పగ పాము పగ కన్నా దారుణంగా ఉంటుంది. ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే, ఇక్కడి నుంచి వాళ్ళకి దినదిన గండమవుతుంది అని ఫోన్ పెట్టేస్తాడు. సరియు అమూల్యపై కోపడగానే అమూల్య కామ్గా తన రూమ్కి వెళ్ళి అక్కడ ఆ రూమ్కి అటాచ్ అయి ఉన్న చిన్న లైబ్రరీకి వెళ్తుంది. అమూల్యకి చిన్నప్పటి నుండి బాధైనా సంతోషమైన బుక్స్తోనే గడుపుతుంది. అలా వెళ్ళిన తనకి తెలియకుండానే బాధగా అనిపించి అంకితకి కాల్ చేస్తుంది. అంకిత ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పక్క అని అంటుంది. అమూల్య, అంకిత ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది. ఏం చేయనక్క, అండర్ కవర్ అని వస్తే స్కూల్లో మ్యాథ్స్ టీచర్ని చేశారు, మళ్ళీ మ్యాథ్స్ మొత్తం చూడాలి అని బాధగా అంటుంది అంకిత. అమూల్య నవ్వుతూ, అవునా, అయితే సరే ఎంజాయ్ చేయండి టీచర్ గారు అని అంటుంది. సరే అక్క, బస్ వస్తుంది, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది అంకిత. అమూల్య ఒక బుక్ ఓపెన్ చేసి కూర్చొని చదువుతూ ఉంటుంది. ఆర్యన్, అత్త ఏం చేశావు? అమూల్య దృష్టిలో మావయ్య దేవుడు,
దాన్ని కాపాడిన దేవుడు అన్నట్టు ఆరాధనగా చూస్తుంది. దాని ముందే తిడితే ఎలా చెప్పు, ఉంటుందో పోతుందో అని భయంగా అంటాడు. సరియు, రేయ్, ఆయన అజాగ్రత్త వల్లే కదా నా కూతురు నాకు దూరమై కష్టాలు పడింది. మళ్ళీ వాడికి నా కూతురే కావాలా? ఆ ఇల్లు దానికి యమపాసం అవుతుందిరా అని అంటుంది సరియు. సో ఇదేనండి పరిణయం 57th చాప్టర్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.